హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా పాడవకుండా చేయాలో నేర్చుకుందామండి. మనం ఎప్పుడు వాడినా కూడా అదే వాసన, అదే స్మెల్, అదే ఫ్రెష్నెస్ ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఈ విధంగా చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుందండి. ఇక్కడ 150 గ్రామ్స్ వెల్లుల్లిని, 75 గ్రామ్స్ అల్లాన్ని తీసుకోండి. వెల్లుల్లి ఎక్కువ క్వాంటిటీలో, అల్లం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. తర్వాత అల్లాన్ని తొక్క తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. వెల్లుల్లిని పొట్టు తీయొచ్చు, లేక పొట్టుతో కూడా మిక్స్ చేసుకోండి, అది మీ చాయిస్ అండి. ఇవి రెండింటిని కూడా 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేయండి. తీసేసి ఒక మిక్సీ జార్లో తీసుకోండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మనము పసుపు, ఆయిల్ తర్వాత సాల్ట్ వేసుకోవడం వల్ల ఇవి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. మీరు సాల్ట్ ప్లేస్లో వెనిగర్ని కూడా వాడుకోవచ్చండి. తర్వాత వీటిని ఒక జార్లో తీసుకోండి. జార్లో వేసేసుకొని టైట్గా మూత పెట్టుకోండి. ఇది ఫ్రిడ్జ్ బయట అయితే 1 మంత్ వరకు ఫ్రెష్గా అదే టేస్ట్తో కూడి ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months వరకు అదే టేస్ట్, ఫ్రెష్నెస్ ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం వాడినప్పుడు ఏ విధమైన ఫ్రెష్గా టేస్ట్గా ఉంటుందో అయిపోయేంత వరకు కూడా అదే ఫ్రెష్నెస్, అదే టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.